నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో కొత్త అద్దె చట్టం తేవాలని మంత్రివర్గ నిర్ణయం. భయ్యాన 3 నెలల కిరాయికి మించరాదని ప్రతిపాదన. పర్యాటక బోర్డు ఏర్పాటుకు ఆమోదం. అమరావతిలో ఆర్థిక లావాదేవీలకు ఊతమిచ్చేలా సిఆర్డీఏ చర్యలు. ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థలతో చర్చలు. హోటళ్ల ఏర్పాటుకు ఐటీసీ నోవాటెల్ ఆసక్తి. మిషన్ భగీరథ కాకతీయను జాతీయ ఎజెండాలో చేర్చాలన్న తెలంగాణ. నీతి ఆయోగ్కు నివేదన. హైదరాబాద్ అభివృద్ధికి 2.8 లక్షల కోట్లు వెచ్చిస్తామని వెల్లడి. అమెరికాలో కేటీఆర్ పెట్టుబడుల అన్వేషణ. ఔషధ నగరిలో అవకాశాలపై వ్యాపారవేత్తలకు వివరణ. సాంకేతికత వినియోగంపై ఇల్లినాయిస్ రాష్ట్రంతో ఒప్పందం. గడువు పొడిగించిన బ్రిజేష్ ట్రైబ్యునల్ పరిధిపై నేడు కీలక నిర్ణయం. ఎన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందనే అంశంపై వెలువడనున్న తీర్పు. కీలక దశకు చేరిన జీఎస్టీ మండలి సమావేశాలు. పన్ను రేటుపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశం. రాష్ట్రాలకు పరిహారంపై కుదిరిన ఏకాభిప్రాయం. భువనేశ్వర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై ఒడిశా సర్కార్ చర్యలు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక నిర్ధారణ. సూపరింటెండెంట్ సహా 4 అరెస్ట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త అద్దె నియంత్రణ చట్టం తీసుకురావాలని మంత్రివర్గం తీర్మానించింది. ఇల్లు అద్దెకు తీసుకునేవారు 3 నెలల కంటే ఎక్కువ భయానా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడడం సహా పలు అంశాలను చేర్చు ముసాయిదా రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించడానికి ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం 4 పట్టణాభివృద్ధి సంస్థలు సహా సాంస్కృతిక పర్యాటక వారసత్వ బోర్డు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. ఇటీవల ఈటీవీ, ఈనాడులో వచ్చిన నకిలీ విత్తనాలు, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. నకిలీ విత్తనాలు విక్రయించేవారిని ఇంకా అరెస్టు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికారులు అలసత్వం ప్రదర్శించినా పోలీసులు వెంటనే స్పందించకపోయినా చర్యలుంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. దుకాణాలను సీజ్ చేయాలన్న ఆయన సర్కారు తీసుకునే చర్యల వల్ల నష్టపోయిన రైతుల్లో నమ్మకం కలగాలని స్పష్టం చేశారు. నకిలీ విత్తన విక్రేతల ఫోటోలను పత్రికల్లో ప్రచురించాలని, ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో సమస్యలపై స్పందించిన చంద్రబాబు బాలింతలు ఇబ్బంది పడకుండా పడకల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందించాలని, కొత్తగా వైద్యులను కూడా నియమించాలని సూచించారు. ఇసుక అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన బాబు అధికార పార్టీ నాయకులపైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అందరికీ ఇదే తుది హెచ్చరిక అంటూ గట్టిగా చెప్పారని సమాచారం. ఇదే సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం రాష్ట్రంలో కొత్తగా 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గోదావరి నగరాభివృద్ధి సంస్థలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించింది. వాటిపై ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ఇళ్లు అద్దెకు తీసుకునే వారి సమస్యలను తొలగించే దిశగా ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించింది. ఏపీ రెంట్ కంట్రోల్ బిల్ 2016 అవసరమైన డ్రాఫ్ట్ బిల్లు రూపొందించాలని న్యాయశాఖను కోరుతూ మంత్రి మండలి తగిన నిర్ణయం తీసుకోండి. అంటే రెంట్ అగ్రిమెంట్ నోటరీ పద్ధతిలో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ నమోదవుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, సెక్యూర్ డిపాజిట్ 3 నెలల అద్దె కంటే మొత్తానికి మించరాదని, పరస్పర అవగాహనతో ఉండాలని, తర్వాత రిపేర్లకు కానీ మళ్ళీ సబ్ లీజ్కి ఇవ్వకుండా, ఆయన తిరగకుండా కొత్త నిర్మాణం చేపట్టుకోకుండా ఒక నిబంధనలు పెట్టి ఇద్దరికీ ఉపయోగపడేటట్లు. ఒకవేళ ఇల్లు ఖాళీ చేస్తానికైనా అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వాలి, లేని పక్షంలో 8% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అటువంటివన్నీ కలిపి ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చి 2016 ఈ బిల్లు పెట్టాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలు కేటాయించనున్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ టూరిజం కానీ, సంస్కృతికి కానీ, హెరిటేజ్ సంబంధించిన అన్ని విషయాలను కాలయాపన లేకుండా ట్రాన్స్పరెంట్గా, సమర్థవంతంగా నిర్వహించేదానికి ఈ విధానమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది.
వ్యవసాయేతర అవసరాలకు భూ వినియోగ మార్పిడికి సంబంధించి నాలా పన్ను చెల్లింపు అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో ఆర్థిక లావాదేవీలకు ఊతమిచ్చేలా ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు సిఆర్డీఏ ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ విదేశాల్లోని ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య రంగ సంస్థలతో ప్రాథమిక స్థాయి సమావేశం నిర్వహించిన సిఆర్డీఏ అధికారులు ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనాలని కోరారు. స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఐటీసీ, నోవాటెల్, సుభాష్ గులాటీ లాంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. దాదాపు 300 కోట్ల పెట్టుబడితో 5 నక్షత్రాల హోటల్, వాణిజ్య సముదాయం, కార్యాలయ ప్రాజెక్టు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు హామిల్టన్ గ్రూప్తో భాగస్వామ్యం ఉన్న సుభాష్ గులాటీ చైన్ హోటల్స్ ఆసక్తి కనబరిచింది. 5 నక్షత్రాల హోటల్తో పాటు అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మహాలక్ష్మి ప్రాపర్టీ వెంచర్స్ వెల్లడించింది. ఇందుకోసం 10 ఎకరాల స్థలం కోరింది. ఐటీసీ సంస్థ కూడా 3 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి లీజు ప్రాతిపదికన 12 ఎకరాలు కేటాయించాలని కోరింది. 5 నక్షత్రాల హోటల్ నిర్మాణానికి శాశ్వత ప్రాతిపదికన భూమి ఇవ్వాలని ఫార్చ్యూన్, మురళీ పార్క్ హోటల్స్, నోవాటెల్ కోరాయి. భూమి కేటాయింపు సహా వేగంగా అనుమతులు వచ్చేలా ఏకగవాక్ష విధానం అమలు చేయాలని ఆయా సంస్థలు సిఆర్డీఏకు స్పష్టం చేశాయి. భూ కేటాయింపులపై విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 15 రోజుల్లో ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేస్తామని సిఆర్డీఏ అధికారులు వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను జాతీయ ఎజెండాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నీతి ఆయోగ్ను కోరింది. దీర్ఘకాలిక ప్రణాళికల తయారీలో భాగంగా తెలంగాణకు వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి ఈ మేరకు వివిధ రంగాల ప్రణాళికలు, వ్యూహాలను వివరించింది. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో అన్ని వర్గాలకు అవకాశమిచ్చి వారి అభిప్రాయాల మేరకు పథకాల రూపకల్పన జరగాలని ఆకాంక్షించింది. దేశాభివృద్ధి, భవిష్యత్ వ్యూహాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేసేందుకు రాష్ట్రాల వారీగా సమావేశమవుతున్న నీతి ఆయోగ్ బృందం మంగళవారం తెలంగాణ ఉన్నతాధికారులతో చర్చించింది. నీతి ఆయోగ్ సలహాదారు అశోక్ జైన్ నేతృత్వంలోని బృందానికి తెలంగాణకు చెందిన సీనియర్ అధికారులు ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనలు, భవిష్యత్తు వ్యూహాలను వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల ద్వారా ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం సహా విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమల రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని అధికారులు వివరించారు. 42,000 కోట్లతో 62 లక్షల కుటుంబాలకు ఇంటింటికి నల్లా నీరు అందేలా మిషన్ భగీరథను చేపట్టామని, ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా ఉపయోగించుకుని వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించేలా చర్యలు చేపట్టామని, మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులు పునరుద్దరిస్తున్నామని వివరించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందించినట్లు నీతి ఆయోగ్ బృందానికి వివరించిన తెలంగాణ అధికారులు వచ్చే 15 ఏళ్ల కోసం 2,82,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. నిరంతర విద్యుత్ అందిస్తూ రానున్న 2 ఏళ్లలో జెన్కో ద్వారా 5,800 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కృషి చేస్తున్నామని, సరఫరా, పంపిణీ నష్టాలను 90% తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పారిశ్రామికంగా తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, టీఎస్ ఐపాస్ ద్వారా 44,000 కోట్ల రూపాయల పెట్టుబడి కలిగిన 2,500కు పైగా యూనిట్లకు అనుమతులిచ్చినట్లు వివరించారు. 1,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని, రంగాల వారీగా పరిశ్రమల స్థాపనతో పాటు నిమ్స్, మెగా ఫుడ్ పార్క్, ఫార్మాసిటీ, రైస్ హబ్, ఇండస్ట్రియల్ పార్క్, డ్రై పోర్ట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల, ట్రామా కేర్ సెంటర్తో పాటు ప్రభుత్వ వైద్యశాలల బలోపేతం, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో ఆరోగ్య సేవలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గించడం సహా విద్యా ప్రమాణాల పెంపు, ఐటీ వినియోగం, నాణ్యమైన ఉన్నత విద్య లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం సహా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, క్రాప్ కాలనీలు, మార్కెటింగ్ సౌకర్యాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో మంచి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో ముందుకెళ్తోందన్న అధికారులు తెలంగాణలో అమలు చేస్తున్న ప్రాధాన్య కార్యక్రమాలను నీతి ఆయోగ్ అజెండాలో చేర్చాలని కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సౌర విద్యుత్తుపై ప్రభుత్వం ప్రత్యేక నోట్ సమర్పిస్తే విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తామని నీతి ఆయోగ్ సభ్యులు చెప్పారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఇల్లినాయిస్ రాష్ట్రంలో పర్యటించి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. చికాగోలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న పారిశ్రామిక ఐటీ విధానాలను వివరించారు. ఈ గవర్నెన్స్, పరిశ్రమల స్థాపన సహా వివిధ అంశాల్లో సహకారానికి ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ క్లబ్ ఆఫ్ చికాగోలో దాదాపు 100 మంది వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని అబాట్, జీఈ హెల్త్ కేర్ సంస్థల ప్రతినిధులకు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ ప్రత్యేకతల్ని తెలియజేసిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ పరిశ్రమలో వ్యాపార అవకాశాలను జీఈ ఏవియేషన్ ప్రతినిధులకు వివరించారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చైర్మన్ గ్యారీ ప్రుడిన్తో సమావేశమై తయారీ, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. If India has started talking about smart cities, but now today, with this step, I think Telangana has taken the lead to become a smart state, a first smart state in India, and I'm extremely delighted that we are partnering Illinois. So I do hope sincerely that with this intervention, with this memorandum of understanding, we will in fact make rapid strides of progress with respect to helping each other in innovation, entrepreneurship, e-governance, and a lot of other initiatives that we are signing up for today. కీలకమైన వస్తు సేవల పన్ను రేటు ఎంత ఉంటుందనే అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 4 స్లాబుల పన్ను విధానంపై విస్తృతంగా చర్చించిన జీఎస్టీ మండలి నేడు తుది నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. కొత్త పన్ను విధానం అమలుతో ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుపై తొలి రోజు సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన జీఎస్టీ మండలి నేడు, రేపు మరిన్ని కీలక అంశాలపై చర్చించనుంది. దేశ పన్ను సంస్కరణల్లో అతిపెద్దదైన వస్తుసేవల పన్ను విధానం అమలు దిశగా చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఢిల్లీలో 3 రోజుల సమావేశం నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి తొలి రోజు కీలక పురోగతి సాధించింది. వేర్వేరు వస్తువులపై 6, 12, 18, 26% మేర పన్ను విధించే 4 స్లాబుల విధానాన్ని పరిశీలించింది. నిత్యావసరాలపై తక్కువ రేటు పన్ను, విలాస వస్తువులపై ఎక్కువ పన్నుతో పాటు అదనపు సుంకం వసూలు చేయడంపై విస్తృతంగా చర్చించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే లక్ష్యంతో ఈ మేరకు ప్రతిపాదనలు చేసిన కేంద్రం ఆహార ఉత్పత్తుల్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని, నిత్యావసరాల్లో కనీసం 50% వస్తువులకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం లేదా తక్కువ పన్ను రేటు విభాగంలో ఉంచాలని సూచించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం కనీసం 70% వస్తువులపై గరిష్టంగా 18% పన్ను వసూలు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అత్యంత విలాసవంతమైన కార్లు, పొగాకు, సిగరెట్లు, శీతల పానీయాలు, కాలుష్య కారక వస్తువులపై 26% జీఎస్టీకి అదనంగా మరో సుంకం వసూలు చేసే ఆస్కారం ఉంది. బంగారంపై 4% జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ, ఇతర వినియోగదార వస్తువులపై ప్రస్తుతం 31% వరకు పన్ను విధిస్తుండగా గరిష్టంగా 26% జీఎస్టీ వసూలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై జీఎస్టీ మండలి చర్చించింది. వీటితో పాటు మరో 4 రకాల పన్ను విధానాలను కూడా పరిశీలించింది. జీఎస్టీ అమలుతో ఏవైనా రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే 5 ఏళ్ల పాటు పరిహారం చెల్లించాలని ఇప్పటికే తీర్మానించిన జీఎస్టీ మండలి ఆ పరిహారం లెక్కగట్టే అంశంపైన తుది నిర్ణయానికి వచ్చింది. 2015-16 ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ మొత్తంపై 14% కన్నా తక్కువ వృద్ధి చెందిన రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. పరిహారం చెల్లింపు కోసం 50,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై జీఎస్టీ మండలి చర్చిస్తోంది. కాంపన్సేషన్ ఫండ్ అనేటువంటిది ఒరిజినల్ గా మేము అనుకున్నది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళుతుందో టోటల్ రెవెన్యూస్, దాంట్లో నుంచి స్టేట్స్ కాంపన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే కాంపన్సేషన్ ఫండ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దానికి ఏదైతే 26% స్లాబ్ ఉందో అడిషనల్ గా సెస్ వేసి ఆ సెస్ ని కాంపన్సేషన్ కిట్టీలోకి తరలించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని మీద కూడా డిస్కషన్ అవుతుంది. గతంలో కేంద్రం ఏ స్టేక్ హోల్డర్లకి, రాష్ట్రం ఏ స్టేక్ హోల్డర్లకి డీల్ చేయాలనేటువంటి విషయంలో పేచిపడ్డది. ఆ సమస్య ఇప్పుడు పరిష్కారం కావాలి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి విధి విధానాల రూపకల్పనలో ఇప్పటికే డిలే అవుతా ఉంది. కాబట్టి ఆ విధి విధానాల రూపకల్పన అంతా కూడా ఈ 2-3 రోజులనే జరగబోతూ ఉంటుంది. పన్ను రేటుపై జీఎస్టీ మండలి తుది నిర్ణయానికి వస్తే కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పన్నుల విభాగం అధికారులతో కూడిన సాంకేతిక బృందం ఏ వస్తువుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించనుంది.
మొట్టమొదటి దేశీయ అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ను ఆగస్టులో సముద్ర జలాల్లో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. విజయవంతంగా అరిహంత్ను సాగర ప్రవేశం చేయించడం ద్వారా నేల, నింగి, సముద్రం నుంచి అణ్వస్త్రాలు ప్రయోగించగల దేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించినట్లయింది. అయితే ఈ విషయంపై అటు నావికాదళం, ఇటు రక్షణ శాఖ వర్గాలు స్పందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్కు సంబంధించి వైస్ అడ్మిరల్ జిఎస్ పాడీని పాత్రికేయులు ప్రశ్నలతో ముంచెత్తగా వాటికి ఏ సమాధానం ఇవ్వని ఆయన త్వరలోనే ఈ అంశంపై మాట్లాడుకునే అవకాశం వస్తుందని మాత్రం అన్నారు. రక్షణ శాఖ మంత్రి పారికర్ శాస్త్రీయ సలహాదారు సతీష్ రెడ్డి తన పరిధిలోని అంశం కాదంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. వార్తల్ని కొట్టిపారేయలేదు. 6,000 టన్నుల బరువుండే అరిహంత్ను అణువార్ హెడ్లతో పాటు ఖండాంతర క్షిపణులను ప్రయోగించగలిగిన విధంగా రష్యా సహకారంతో తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం గడువు పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తెలుగు రాష్ట్రాలకైనా లేక కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా వర్తిస్తుందా అనే అంశం ఇవాళ తేలనుంది. ఇందుకు సంబంధించి ట్రైబ్యునల్ నిర్ణయం వెలువరించనుంది. బచావత్ కేటాయింపులను కొనసాగిస్తూనే 65% నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కేటాయిస్తూ బ్రిజేష్ ట్రైబ్యునల్ 2013 నవంబర్లో ఇచ్చిన తీర్పుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కూడా ఈ కేసులో భాగస్వామి అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్ గడువును పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం అంశాలను తేల్చాలని సూచించింది. అయితే గడువు పొడిగింపు తమకు వర్తించదని మహారాష్ట్ర, కర్ణాటక పేర్కొన్నాయి. 4 రాష్ట్రాలకు వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాదించాయి. ఫలితంగా పొడిగించిన గడువు 2 రాష్ట్రాలకైనా లేక 4 రాష్ట్రాలకా అనేది ఇవాళ తేలనుంది. పొడిగించిన గడువు 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమేనని నిర్ణయిస్తే కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు క్యారీ ఓవర్ సహా 1001 టీఎంసీల నీటిపై తెలంగాణ, ఏపీ మధ్య వాదనలు కొనసాగుతాయి. తెలంగాణలో నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి భూమిని గుర్తించే అంశంపై దృష్టి సారించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లాల విభజన తర్వాత తొలిసారి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. ఉద్యోగులు రిపోర్ట్ చేసిన వివరాలు, కార్యాలయాలు పనిచేస్తున్న తీరును వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ, హరితహారం అమలుపైన సీఎస్ చర్చించారు. వర్షాకాలం ముగిసినందున ఇప్పటి వరకు నాటిన మొక్కలపై కలెక్టర్ల దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. వచ్చే ఏడాది నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. మొక్కల రక్షణకు ఫెన్సింగ్, నీటి వసతి కల్పించాలని కోరారు. గ్రూప్ 2 పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్లోని చంచలగూడ జైలును చెర్లపల్లికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఇందుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వికే సింగ్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చర్చించారు. చంచలగూడ జైలు స్థానంలో మైనార్టీలకు గురుకుల విద్యాసంస్థ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నందున జైలు తరలింపు సాధ్యాసాధ్యాలు, ఇతర ప్రత్యామ్నాయాలపై సీఎస్ చర్చించారు. జైలులో ఉన్న ఖైదీల సంఖ్య, చెర్లపల్లి జైలులో సరిపడా వసతి, న్యాయపరమైన చిక్కులు, తరలించేందుకు పట్టే సమయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 మంది ప్రాణాలను బలిగొన్న ఘోర అగ్ని ప్రమాదం వ్యవహారంలో అరెస్టుల పర్వం ఊపందుకుంది. ఒడిశా ప్రభుత్వం ఫిర్యాదుల మేరకు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు సమ్ ఆసుపత్రికి చెందిన 4 అధికారులను అరెస్టు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు మరో 3 విధుల్లో నిర్లక్ష్యం వహించడం సహా వేర్వేరు అభియోగాలపై అరెస్టు చేశారు. మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అగ్ని ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఆ రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ 2013 నాటి మార్గదర్శకాలను పాటించకపోవడమే దుర్ఘటనకు కారణమని స్పష్టం చేశారు. అటు సమ్ ఆసుపత్రిని నిర్వహించే శిక్షావో అనుసంధాన్ విశ్వవిద్యాలయం ప్రమాదం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామన్న ఆ సంస్థ 4 సిబ్బందిని సస్పెండ్ చేసింది. దుర్ఘటన జరిగిన డయాలసిస్ విభాగం, ఐసీయూలోని 106 మంది రోగుల్ని వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 22 మంది చనిపోయారని తొలుత చెప్పినా మృతుల సంఖ్య 20 అని అధికారులు ప్రకటించారు. తలాక్, నికా హలాలా, బహుభార్యత్వం వంటి ముస్లిం సంప్రదాయాలను సుప్రీంకోర్టు సమీక్షించడాన్ని అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. అలా చేయడం న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఆక్షేపించింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందన్న కారణంతో వ్యక్తిగత చట్టాలను సవాల్ చేయడం కుదరదంటూ తలాక్ వ్యవహారంపై విచారిస్తున్న సుప్రీంకోర్టులో ఏఐఎంపీఎల్బీ మరో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తలాక్ విధానంపై సమీక్షించాలన్న కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఆ బోర్డు ఆయా సంప్రదాయాలను సమర్థించుకుంటూ సవివర వాదనల్ని ప్రమాణ పత్రం
తీర్మానంలో పొందుపరిచింది. తలాక్ విధానంపై పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలు పాలనా విధానాలకు సంబంధించినవని వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.